అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వీరాంజనేయులు గారి విహారయాత్ర గురించి మాట్లాడడానికి వి హావ్ హీరో రాగ్ మయూర్ అండ్ హీరోయిన్ ప్రియా వడ్లమాని విత్ us. కథ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమాలో ఐ థింక్ దిస్ ద ఫస్ట్ and his essence is there throughout the film. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ప్లేస్ లో ఆయన యొక్క అస్థికలు చెంబులో ఉన్నాయి. ఈ చెంబుని మీరు ఎలా సెక్యూర్ చేశారు? ఈ యాత్ర చేస్తున్నప్పుడు బిహైండ్ ద సీన్స్ ఏం జరిగింది? స్టమక్ అప్సెట్స్ అయితే పక్క జరిగాయండి. ఎక్కడ ఏం తిన్నారు? అవన్నీ చెప్తే ఆర్టీవీ సెన్సర్ చేస్తుంది. టీజర్ రిలీజ్ చేయకముందు నరేష్ గారు చాలా ఆలోచించి కల్కి డైరెక్టర్ చేత చెప్పించారు. బేబీ ఇస్ మిడిల్ క్లాస్, బుజ్జి ఇస్ హై క్లాస్. సో హై క్లాస్ వాజ్ జస్ట్ హెల్పింగ్ ఎ మిడిల్ క్లాస్. నరేష్ గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు ఏం నేర్చుకున్నారు అండ్ ఎలా అనిపించింది? అంత సరదాగా ఓకే ఇలాంటి ఫాదర్ నిజంగానే ఉంటారా అనిపించిందా? ఆయన మొత్తం సీన్ లాగిస్తారు and you can't do anything, you are just in awe of him and like just mesmerized by his acting. వీరాంజనేయులు ఇస్ బ్రహ్మానందం గారు అంటే ఇంకా నాకు బ్రహ్మానందం గారు ఉంటే చాలు. అండ్ అది కూడా టైటిల్ రోల్లో అండ్ ఆయన మనవడిగా. హాయ్ హలో అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సుధా గంటి. వెల్కమ్ టు ఆర్టీవీ. ఇవాళ నాతో పాటు వీరాంజనేయులు విహారయాత్ర అంటే యాక్చువల్గా ప్రతి ఒక్కరికి విహారయాత్రకు వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అని చాలా నచ్చుతుంది కదా. బట్ ఈరోజు వీరాంజనేయులు గారి విహారయాత్ర గురించి మాట్లాడడానికి వి హ్యావ్ హీరో రాగ్ మయూర్ అండ్ హీరోయిన్ ప్రియా వడ్లమాని విత్ us. లెట్స్ చిట్ చాట్ విత్ దెమ్. హాయ్ హాయ్ హాయ్. Love the intro. Thank you so much. So how are you guys doing? గ్రేట్, బిజీ విత్ ప్రమోషన్స్, టైర్డ్. Tired. It seems in your ముఖ చిత్రం. ముఖ చిత్రం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మన ప్రియా వడ్లమాని గారే. అయితే ప్రియా టెల్ మీ, అసలు ఈ టైటిల్ ఫిక్స్ చేసే ముందు కథ మీకు ఖచ్చితంగా చెప్పే ఉంటారు. Yeah. సో కథ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే అసలు క్యారెక్టరే లేని ఒక వ్యక్తి గురించి కథ పేరు పెట్టి స్టార్ట్ చేసి అసలు బాగుంటుందా బాగోదా అని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. కాదండి, అంటే క్యారెక్టర్ ఆయన లేరు కానీ క్యారెక్టర్ ఇస్ దేర్ త్రూ అవుట్ ఓకే అండ్ హిస్ ఎసెన్స్ ఇస్ దేర్ త్రూ అవుట్ ద ఫిల్మ్. ఓకే సో ఆయన వస్తారు కానీ ఆయన ఎసెన్స్ ఇస్ దేర్ త్రూ అవుట్ ద ఫిల్మ్. సో మోర్ దెన్ ఎనీథింగ్ ద స్టోరీ ఈజ్ సో బ్యూటిఫుల్లీ రిటన్ అండ్ ఎలా చెప్పాలి, నేను బ్లాంక్ అయిపోయాను. నో బట్ యా, వీరాంజనేయులు విహారయాత్ర వీరు ఇక్కడ కూడా. ఓకే సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండ్ హౌ డిడ్ ఇట్ గో? యా, అంటే సో తను చెప్పినట్టు ఫస్ట్ కథ చెప్పగానే ఎగ్జైట్ అయ్యాను. అంటే లైక్ ఇట్స్ అ ఫస్ట్ ఫ్యామిలీ రోడ్ ట్రిప్ ఫిలిం. అంటే రోడ్ ట్రిప్ ఫిలిమ్స్ మనకు చాలా వచ్చాయి, బట్ హిట్ అయినవి, నోటీస్ అయినవి కొన్నే. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా ఒక రోజు, అందులో జేడి చక్రవర్తి, ఉర్మిళ గారు, దెన్ మొన్న ఈఎన్ఈ, అవి రెండు తప్పిస్తే నాకేమీ గుర్తులేవు. సో రోడ్ ట్రిప్ ఫిలిమ్సే చాలా తక్కువ. అందులో ఫ్యామిలీ ఆన్ ఏ రోడ్ ట్రిప్ ఇస్ లైక్ ఫస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమాలో ఐ థింక్ దిస్ ద ఫస్ట్ ఫ్యామిలీ. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ యూనిక్ థాట్. సో అక్కడే ఇది. దెన్ మనోడు స్టోరీ అవన్నీ చాలా ఇట్స్ వెరీ రిలేటబుల్గా రాశాడు క్యారెక్టర్స్ అన్నీ. అంటే మన ఇంట్లో నాన్నల ఇంట్లో, తాతల ఇంట్లో నానమ్మలు. సో ఆ రిలేటబుల్ క్యారెక్టర్స్ చూసి అండ్ ఆ క్యారెక్టర్స్ ఎవరు ప్లే చేస్తున్నారో వాజ్ అ ఫైనల్ డే. ఇంకా అదొకటి వాజ్ అ ఫైనల్ థింగ్ ఫర్ మీ టు టేక్ ద డెసిషన్. సో వీరాంజనేయులు ఇస్ బ్రహ్మానందం గారు అంటే ఇంకా నాకు బ్రహ్మానందం గారు ఉంటే చాలు. అండ్ అది కూడా టైటిల్ రోల్లో అండ్ ఆయన మనవడిగా. సో దట్ వాజ్ మై దిస్ థింగ్. అండ్ అఫ్ కోర్స్ నరేష్ గారు ప్లేయింగ్ మై ఫాదర్. ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైమ్. అండ్ ఇంత క్లోజ్గా త్రూ అవుట్ ద ఫిలిం ఆయనతో సీన్స్ అనేసరికి రెండు ఎగ్జైట్ అయ్యి. బోనస్గా శ్రీలక్ష్మి గారు, ఆవిడ కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. మన ఇంట్లో ఎప్పుడు మనం జస్ట్ హహా హిహి చేస్తూ ఉంటాం, గోలగా ఉంటుంది. మై ఫేవరెట్ పార్ట్ అబౌట్ ద స్టోరీస్, మొత్తం ఫిల్మ్ గోలగా ఉంటుంది. అంటే కెయాటిక్ ఫ్యామిలీ, ఒక డిస్ఫంక్షనల్ కెయాటిక్ ఫ్యామిలీ, అండ్ ఇట్ ఈస్ వెరీ రిలేటబుల్. అంటే
యూజువలీ నానమ్మ ఇంకా నేను నాకు పడదు. నానమ్మకి ఫేవరెట్ వీరు. సో నాకు అది కోపం పడదు. మేము ఏదేదో గోల గోల చేస్తూ ఉంటాము, నాన్నగారు ఆపుతూ ఉంటారు. సో ఇలా చాలా రిలేటబుల్ థింగ్స్ ఉన్నాయి. అండ్ లైక్ జెన్యూన్లీ చాలా అంటే ఎవరికి ఆ ఫీలింగ్ రాదు దట్ ఓ మనం ఒక మూవీ చూస్తున్నాము, అరే నువ్వు ఇలానే చేస్తావు కదా ఇంట్లో, నువ్వు ఇలానే చేస్తావు కదా. మూవీ చూసాక అందరికీ ఆ రిలేటబిలిటీ డెఫినెట్గా వస్తుంది విత్ ఎవ్రీ క్యారెక్టర్. సో ప్రియా పక్కింటి అమ్మాయి, లైక్ నా ఫ్రెండ్ ఇలాగే ఉంటుంది. సో ఇలాంటి క్యారెక్టర్స్లో మనం ఇన్వాల్వ్ అయ్యి చేయడం ఈజీ అనుకుంటాం, కానీ అంత ఈజీ కాదు. సో మీకు ఎలా అనిపించింది? తనకి మీకు ఏమైనా దగ్గర పోలికలు ఉన్నాయా? యాక్చువల్లీ సర్వ అండ్ ఐ ఆర్ వెరీ సిమిలర్ అండి. ద క్యారెక్టర్ ఈజ్ రిటన్, హీస్ రిటన్ ఇట్ వెరీ వెల్. అంటే షీఈ్ వెరీ డామినేటింగ్, షీఈ్ వెరీ హెడ్ స్ట్రాంగ్. తనకు తెలుసు తనకేం కావాలి, ఎలా అవ్వాలి, ఇవన్నీ తనకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. దాంతోపాటు ఆ డైరెక్షన్ ఉంది, ఎలా వెళ్ళాలి, నేను ఏం చేయాలి అని. సో ఆ థింగ్స్లో ఐ థింక్ ఐఎమ్ వెరీ సిమిలర్ టు సరు. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ నేను చాలా కంఫర్టబుల్గా, నేను ఏదో జస్ట్ ఒక డైలాగ్ షీట్ ఇచ్చారు, సిచ్యువేషన్ బట్టి నేను డైలాగ్స్ చెప్పేస్తున్నాను, కానీ ఇట్ వాజ్ వెరీ రిలేటబుల్ టు మీ. విహారయాత్ర అంటే ఖచ్చితంగా వావ్, చాలా రోజుల తర్వాత ఒక బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేసే యాత్ర. రైట్. కానీ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ప్లేస్లో ఆయన యొక్క అస్థికలు చెంబులో ఉన్నాయి. ఈ చెంబుని మీరు ఎలా సెక్యూర్ చేశారు? ఈ యాత్ర చేస్తున్నప్పుడు డిడ్ యూ ఫీల్ లైక్ ప్రతి స్టాప్లో ఆగి భోజనం చేయాల్సి ఉంటుంది? షూటింగ్ చేస్తున్నప్పుడు స్టమక్ అప్సెట్స్ జరిగాయా, టైర్ పంచర్స్ జరిగాయా? ఇలా ఈ స్టోరీ నాకు చెప్పండి, అసలు బిహైండ్ ది సీన్స్ ఏం జరిగింది? స్టమక్ అప్సెట్స్ అయితే పక్క జరిగాయండి. ఎక్కడ ఏం తిన్నారు? అవన్నీ చెప్తే ఆర్టీవీ సెన్సర్ చేస్తుంది. ఏం పర్లేదు చెప్పండి, మాకు తెలియాలి, తెలిసి తీరాలి. స్టమక్ అప్సెట్స్ అయితే వేయండి, ఎందుకంటే ఆబ్వియస్లీ ట్రావెల్ ఫిల్మ్ ఎందుకు అప్సెట్ నానా రకాల హోటల్లో తినాల్సి వస్తుంది, ఆప్షన్ లేక. ఇంకా తినాలి కదా మరి, కడుపుకి ఆకలి. బట్ తర్వాత దాని ఎఫెక్ట్స్ ఉండేవి. టీజర్ రిలీజ్ చేయకముందు నరేష్ గారు చాలా ఆలోచించి కల్కి డైరెక్టర్ చేత చెప్పించారు. హౌ డిడ్ దట్ హ్యాపెన్? అంటే కల్కికి బేబీకి సంబంధం ఏంటి? అంటే ఆరెంజ్ అని చెప్పారా? కల్కికి బేబీకి సంబంధం అంటే బుజ్జి అండ్ బేబీ అనమాట. అంటే బుజ్జి వాళ్ళ చెల్లి బేబీయా? అంటే ఇప్పుడు అలా కూడా అనుకోవచ్చు. అంటే ఇన్ ద సెన్స్ బుజ్జి ఈజ్ మిడిల్ క్లాస్, సారీ బేబీ ఈజ్ మిడిల్ క్లాస్, బుజ్జి ఈజ్ హై క్లాస్. సో హై క్లాస్ వాజ్ జస్ట్ హెల్పింగ్ ఎ మిడిల్ క్లాస్ టు రీచ్ ఇట్స్ డెస్టినేషన్ అనమాట. ఓకే, వెరీ నైస్. ప్రియా, వైల్ ట్రావెలింగ్ ఈ సినిమాలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మీకు మ్యూజిక్ ఎలా అనిపించింది? హౌ డిడ్ యూ ఎంజాయ్? ఏదైనా సాంగ్ షూట్ చేశారా? అంటే అన్ని మాంటాజ్ సాంగ్స్ ఉన్నాయి, కానీ చాలా ఫ్రెష్ అండి. ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ మూవీ వాజ్ సో ఫ్రెష్ దట్ ఐ థింక్ వెన్ యూ సీ ద మూవీ యూ విల్ రియలైజ్ ఇట్. అండ్ ఆబ్వియస్లీ టీజర్ అండ్ ఆల్లో కూడా మీరు పాటలు వింటున్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. మా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్హెచ్ విక్రమ్ అని చాలా క్రేజీ మ్యూజిక్ ఇచ్చారు, చాలా అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు స్లోలీ అవి కూడా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ ఎలా మా టీజర్కి రెస్పాన్స్ వచ్చిందో మా సాంగ్స్ కూడా అలానే రెస్పాన్స్ రావాలని. నరేష్ గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు ఏం నేర్చుకున్నారు అండ్ ఎలా అనిపించింది? అంత సరదాగా ఓకే ఇలాంటి ఫాదర్ నిజంగానే ఉంటారా అనిపించిందా? డెఫినెట్గా అండి. అండ్ హీస్ సచ్ ఎ వర్సటైల్ యాక్టర్, అదంటే మన అందరికి తెలుసు. కానీ నాకు ఆయన ఇంప్రాంప్టు చేస్తారండి సీన్ ముందు. అంటే చాలా ప్రాక్టీస్ చేస్తారు సీన్ ముందు. నేను భయపడ్డా ఫస్ట్ స్టార్టింగ్ 2-3 days. అమ్మాయిని ఎంత ప్రాక్టీస్ చేస్తాను, నాకు అలవాట్లేదు. ఇంత ప్రాక్టీస్ చేస్తాను, నేను ఎలా చేస్తానని. కానీ హీ సో సపోర్టివ్ ఆన్ ద సెట్. హీ గివ్స్ యూ టైమ్, హీ లెట్స్ యూ ప్రిపేర్. అండ్ బై మిస్టేక్ మేము స్టార్ట్ చేస్తాం ఎప్పుడే కెరియర్, సో మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. కానీ హీఈస్ వెరీ సపోర్టివ్. అండ్ ఆయనకి ఇంప్రాంప్ట్ వస్తున్నప్పుడు ఆయన మొత్తం సీన్ లాగేస్తారు. అండ్ యూ కాంట్ డూ ఎనీథింగ్, యూ ఆర్ జస్ట్ ఇన్ ఆఫ్ హిమ్ అండ్ లైక్ జస్ట్ మెస్మరైజ్డ్ బై హిస్ యాక్టింగ్. మొత్తం అంటే ఇట్స్ లైక్ ఈవెన్ ఇఫ్ ఆన్ ద కెమెరా దే 5-6 people, you can't help but just look at him. That kind of an actor he is.
And it was an amazing time. And not only him, even Sri Lakshmi garu is my favorite, absolute favorite. And I'm so glad comeback వస్తుంది మ్యామ్ కి film తో. సో శ్రీలక్ష్మి గారి గురించి మాట్లాడుకుందాం. సో ఆవిడతో ఎలా అనిపించింది ట్రావెల్ చేయడం? ఎందుకంటే ఆవిడ ద సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్. సో ఆవిడ అసలు స్టార్ట్ చేసిందంటే అసలు ఆగదు కామెడీ. ఆవిడ లైన్స్ కానివ్వండి చాలా బాగుంటాయి ఆవిడ సినిమాలు కూడా. ఆఫ్ కెమెరా కూడా కామెడీ అలానే ఉంటుంది. నాకు ఎంత ర్యాగ్ చేశారో తెలుసా? చాలా ర్యాగింగ్ సెట్స్ మీద ర్యాగింగ్ జరిగింది. నార్త్ ఇండియన్ అంటే తన తెలుగులో కాస్త నార్త్ ఇండియన్ టచ్ ఉంటుంది అన్నమాట, హిందీ టచ్ ఉంటుంది. సో దాని గురించి కాస్త టీజ్ చేసారా? మేమందరం కలిసి కాస్త ఆ ఫ్లోలో చాలా ఎక్కువ ఆవిడతో ఎక్సలెంట్ ఉండే అండి. సో ఈ స్క్రిప్ట్ హిలేరియస్ కామెడీ డ్రామా అని నాకు అర్థమైంది మీరు చాయిస్ చేసుకున్నప్పుడు. అండ్ ఎందుకు అని చెప్పి హిలేరియస్ చేయాలనుకున్నారు? అంటే మేబీ ఒకప్పటిదాకా థ్రిల్లర్ చేశారు, ఇలాంటి జానరాస్ అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు మెల్లమెల్లగా. వై కామెడీ? ఎవరు? మీరు? నేను కామెడీ స్టార్టింగ్ కామెడీతోనే కదా స్టార్ట్ అయింది నాది. సినిమా బండీస్ కామెడీ ఓన్లీ. అంటే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇది యాక్చువల్లీ నా రోల్ ఇది యాక్చువల్లీ నాట్ కామికల్. సో హూ ఆర్ యూ? అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో నాది యాక్చువల్లీ ఇప్పుడు వరకు అంత ఓన్లీ నాతో అందరు కామెడీ చేయించారు, సినిమా బండి కానీ కీడాకోల కానీ. సో బట్ ఇందులో యూ విల్ సీ I mean, I got to explore my the other shades of emotions అనమాట. ఎస్పెషల్లీ సీరియస్ కానీ, ఎమోషన్ కానీ, లవ్ కానీ, గిల్ట్ కానీ, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. సో హాస్యరసం కాకుండా మిగతా రసాలన్నీ ఇందులో ఎంతో కొంత నాకు చూపించుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చాడు అనురాగ్. అంటే యూజువల్గా ఎవరైనా నన్ను కాస్ట్ చేసేటప్పుడు అరే వీడు కామెడీ బాగా చేస్తాడు అని దీంతో కాస్ట్ చేస్తున్నారు, కానీ నాకు యాక్చువల్లీ కామెడీ వస్తుందని సినిమా బండి చేసిన తర్వాత తెలిసింది. అప్పటి వరకు ఐ యూస్ టు కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ హూ కెన్ పోర్ట్రే ఈ ఎమోషన్స్ బెటర్. లైక్ ఒక సీరియస్ కానీ, ఒక బాధ కానీ, ఒక హార్ట్ బ్రేక్ కానీ, ఒక తండ్రితో ఇవన్నీ కాన్వర్సేషన్స్, ఇవన్నీ నాకు డ్రామా చాలా ఇష్టం అనమాట. సో నేను అవి బాగొచ్చు అనుకునేవాడిని, కానీ సినిమా బండి చేసేసరికి అందరు అవే తీసుకుంటే సరే మనకు వచ్చిన ఆపర్చునిటీ బట్టే చేసుకోవాలి కదా అని నేను అవే చేస్తున్నాను. ప్రియా ఇప్పుడు దాకా హుషారు, తర్వాత యూనో ముఖ చిత్రం, చాలా ఇంటెన్స్ క్యారెక్టర్స్ ఇవి. లైక్ మనసుకి చిన్న నెగిటివ్ టచ్ అయితే ఇచ్చే క్యారెక్టర్స్ అవి. ఇప్పుడు షిఫ్ట్ అయ్యి ఒక హిలేరియస్ కామెడీ రోల్లో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? అంటే లైక్ డిడ్ యూ ఫీల్ ఓకే నాకు ఒక చేంజ్ ఓవర్లా ఉంది అని ఏమైనా ఫీల్ అయ్యారా? అంటే అగైన్ కమింగ్ టు హిస్ పాయింట్, మాది కామెడీ కాదు. సర్ప్రైజింగ్లీ వీ బోత్ are not the persons who carry the comedy genre in the film. It's Sri Lakshmi garu, Naresh garu who carry that part in the film. Our storylines are more about today's generation, ee generation lo. So naku more than anything it was the relatability that I can bring as a girl next door. నేను ఏం రిలేటబిలిటీ తెస్తానో, నేను ఎలా అది పోర్ట్రే చేయాలి. సో ఇట్ వాజ్ a lot of fun and responsibility andi. And when you see the movie you'll understand why I'm saying responsibility, because the character, what her storyline is going and what she's going through, I felt like a lot of responsibility to carry the character. So yeah, అలా జరిగిందన్నమాట. సో ఓకే, ట్రైలర్ చూసాక వాట్ వాస్ ద ఫస్ట్ కాంప్లిమెంట్ మీ ఇద్దరికి వచ్చింది? యూ మీన్ టీజర్? మొన్న టీజర్ చూసాక అంటే ఓవరాల్ ఫిలింకి చాలా మంచి ఇది వచ్చింది. అంటే ఎక్స్ట్రీమ్లీ ఫ్రెష్ కదా, ఇప్పటివరకు అయితే ఇలాంటి ఇది రాలేదు. సో అండ్ కామెడీ బీట్స్ పండుతున్నట్టు ఏదో చాలా, అసలు గోవాలో అస్థికలు కలపడం ఏంటి అనేది ఒక దట్ లైన్ ఇట్ సెల్ఫ్ ఇస్ దట్ పాయింట్. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు టాక్ ఫస్ట్ నుంచి. ఎవరైనా అస్థికలు కలపాలంటే దే విల్ చూస్ హరిద్వార్, ప్రయాగ, రిషికేష్ కానీ, కాశీ కానీ, మేబీ అట్లీస్ట్ గోదావరిలో అయినా కలుపుదామని అనుకుంటారు. బట్ బ్రహ్మానందం గారి అస్థికలు వై గోవా? అది మా తాతగారు అలియాస్ వీరాంజనేయులు అలియాస్ బ్రహ్మానందం గారి అట్లా రాశారనమాట. సో ఏంటంటే ఆయన కోరిక అస్థికలు గోవాలో కలపాలని. ఓకే, ఆయన కోరిక అది. ఆయన ముందే పుస్తకాలు రాసి ఆయన డిఫరెంట్ పర్సన్ అనమాట, అందరిలాగా ఆలోచించాడు ఆయన చాలా. యోయో తాత
యోయో తాత కూడా కాదు, నెసరీ యోయో తాత, బట్ మోడర్న్ థింకింగ్ అంతే అది. ఓకే. సో ఫైనల్ గా గోవా చేరుకుంటారా లేదా? చేరుకున్నాం, చాలా ఫన్ చేసాం. మామూలుగా మన ఇంట్లో లాగే పాకెట్ మనీ ఇవ్వడాలు, లేకపోతే ఒకళ్ళు చేసిన తప్పుకి ఒకళ్ళని శిక్షించడాలు, ఇలాంటివన్నీ మాకు కనిపిస్తాయా? అంటే ఇంట్లో జరిగే అల్లరి చిల్లర థింగ్స్ అన్ని కనిపిస్తాయా? అల్లరి చిల్లర అన్ని కనిపిస్తాయి, అన్ని అవే ఉన్నాయి. అన్ని అవే ఉంటాయి. అవే సో దట్స్ వాట్. సో జర్నీలో వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు, ఇంట్లో ఎట్లా మాట్లాడుకుంటారు, సో ఏదన్నా బ్లేమ్ గేమ్ ఉంటుంది కదా, నీ వల్ల ఇట్లా, నీ వల్ల ఇట్లా, నీ వల్ల, సో అవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే. సో అబౌట్ వీరాంజనేయులు విహారయాత్ర ఒక 1 word లో చెప్పాలంటే వాట్ యు వాంటెడ్ టు టెల్? 1 word, chaotic. Beautifully chaotic. That's all Crazy. I would like to say. మీరు? 1 word కాబట్టి చాలా ఆలోచించి చెప్పాలి. అంటే ఇక్కడ నేనేం ఫీల్ Soulful. చేసుకోవాలి? సోల్ఫుల్. దట్స్ గ్రేట్. అంటే ఒక సోల్ నిజంగానే ఉంది, అండ్ మిగతాది కూడా అంత సోల్ఫుల్. అంత అలా మీరు అన్ని ప్రొడ్యూసర్ లాగా అన్ని డీటెయిల్స్ అడిగి ఇచ్చేయండి. ఓకే ప్రియా, వాట్ ఆర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? So apart from Veeranjaneya Viharayatra, I have done 2 web series, and I'm currently doing a film called Brahmanandam with Brahmanandam garu and Raj Gautam garu. So chala excited unna. So yeah, this year is a good year. మీరు? నాది అంటే కొన్ని ఒకటి అంటే క్రోనాలజికల్ ఆర్డర్లో వెళ్తే గాంధీ తాత చెట్టు అని ఒక మూవీ ఉందండి. ఇట్స్ లైక్ అ చిల్డ్రన్స్ ఫిలిం. సుకుమార్ సార్ గారి డాటర్ ఈజ్ ద మెయిన్ లీడ్ ఆఫ్ ద ఫిలిం, అండ్ నేను అందులో యాంటగనిస్ట్గా చేశాను. సో అది త్వరలో రిలీజ్ అవుతుంది. దెన్ పరదా విత్ అనుపమ, అండ్ దెన్ ఒక డీటెయిల్ చెప్పలేను కానీ ఒక బిగ్గెస్ట్ ఓటీటీలో ఒక బిగ్గెస్ట్ ఒరిజినల్లో లీడ్గా చేశాను. దట్ విల్ కమ్ ఇన్ అనదర్ 2 months. సో యా, అండ్ ఇంకోటి చేసిన బడ్డీ కామెడీ, అది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్స్ ఉంటాయి. సో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, అసలు వీరాంజనేయులు విహారయాత్ర ఎందుకు చూడాలి మేము? అంటే అఫ్ కోర్స్ చాలా హై బడ్జెట్, హై ఇవి అన్నీ చూస్తున్నాము, బట్ మన ఇంట్లో జరిగే కథ, మన ఇంట్లో ఉండే క్యారెక్టర్స్, వాటన్నిటినీ మళ్ళీ ఒకసారి ఫీల్ అవ్వడానికి మనకైనా లైఫ్లో చిన్న రిగ్రెట్స్ ఉన్నాయా, మనం ఇనఫ్ కృతజ్ఞత చూపిస్తున్నామా, మనం పెద్దవాళ్ళని సరిగ్గా అర్థం చేసుకున్నామా, పెద్దవాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటున్నారా, సో అండ్ ఆల్సో యాక్సెప్టింగ్ దట్ దిస్ ఇస్ హౌ లైఫ్ ఇస్. మనస్పర్ధలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, అండ్ వాళ్ళకి ఏమన్నా కష్టం వస్తే ఆదుకోవడానికి ఉంటాం ఎప్పుడు, బట్ తిట్టేది తిడతాము, కొట్టేది కొడతాము, కౌగిలించుకునేది ఎప్పుడు కౌగిలించుకుంటాం. సో ఇవన్నీ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో డోంట్ థింక్ దట్ ఏదైనా గొడవ అయితే అది ఇంకా అయిపోవాలి, ఇంకా వాళ్ళిద్దరూ ఇంకా ఏళ్ళ కొద్ది మాట్లాడకూడదు, అట్లా ఉండకూడదు. అలా అని ఓన్లీ ఇట్లా ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటేనే ఫ్యామిలీ అని కాదు, నవ్వుకోవాలి, కొట్టుకోవాలి, ఏడవాలి, మెమరీస్ చేసుకోవాలి. ఇట్స్ ఆల్ అబౌట్ మేకింగ్ మెమరీస్ విత్ యువర్ ఫ్యామిలీ, లీడింగ్ యువర్ రెగ్యులర్ లైఫ్. సో ఈ సినిమా చూసాక డెఫినెట్లీ యాక్చువల్లీ కంపల్సరీ ఫ్యామిలీతో చూస్తే ఆ కిక్ వేరు. సో ఆ చూసేటప్పుడు కూడా మీకు ఒక చిన్న ఆక్వర్డ్ ఫీలింగ్ ఉండొచ్చు, ఓహో నేను ఇలాగే చేశాను కదా మా అమ్మతోటి. తండ్రికి ఫీలింగ్ ఉండొచ్చు, అరే నేను ఇట్లానే మాట్లాడాను కదా, వాడి పర్స్పెక్టివ్ ఎందుకు ఆలోచించలేదు. సో ఇలాంటివన్నీ డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద మైండ్లో నడుస్తుంటాయి, అండ్ మేబీ ఒక చిన్న స్మైల్ కూడా ఇచ్చుకోవచ్చు తర్వాత చూసుకొని. సో ఇవన్నీ లైక్ వెరీ హోల్సమ్, వెరీ సోల్ఫుల్, హార్ట్ వార్మింగ్ ఫిలిం అనమాట. ఎక్స్ట్రీమ్లీ రిలేటబుల్ ఈజ్ వాట్ ఐ విల్ సే ఇన్ షార్ట్. ఓకే, He said most of it. చాలా సోల్ఫుల్ ఫిల్మ్ అండి. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫిల్మ్. పెద్దయ్యాక పిల్లలు కొంచెం డిస్టెన్స్ వచ్చేస్తుంది పేరెంట్స్ మధ్య, పిల్లల మధ్య. సమ్ టైమ్స్ ఇఫ్ యూఆర్ లక్కీ దెర్ ఇస్ అ వన్ ఇన్సిడెంట్, అది ఇంట్లో పెళ్ళైనా, ఇంట్లో ఎవరు యుఎస్ఓ యూకే వెళ్ళినా, ఆ ఒక్క ఇన్సిడెంట్తో మొత్తం చేంజ్ అయ్యి మళ్ళీ అందరు క్లోజ్గా వచ్చేస్తారు. సో if you want to reminisce, if you want to just feel those moments again, our film is the best thing there is. గ్రేట్. చాలా బాగా అనిపించింది టీజర్ నాకు, అండ్ ఐమ్ ప్రిటీ మచ్ వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్. అండ్ ఆల్సో
ఓటీటీలో ఈటీవీ విన్లో ఇది రిలీజ్ కాబోతోంది. మిమ్మల్ని క్వశ్చన్స్ అడగచ్చా? ఓకే, నాకు ఇంటర్వ్యూ. యా. సో మీకు ట్రావెల్ ఇష్టమా? చాలా ఇష్టం. మీరు ట్రావెల్ ఎందుకు చేస్తారు? అంటే వాట్ మోటివేట్ యూ టు ట్రావెల్? పీస్ కోసం, హ్యాపీనెస్ కోసం. తీసుకోసం ట్రావెల్. అండ్ సో మీ తాతగారితో ఏమైనా మీకు అనుబంధం ఏమైనా ఉండిందా? యా, డెఫినెట్లీ ఎస్ ఉంది, ఇప్పటికీ ఉంది. అండ్ వాట్ ఈస్ యువర్ బాండ్ విత్ హిమ్? సో యాక్చువల్లీ నేను చిన్నప్పుడు విలేజ్కి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ తాతగారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను అక్కడే మోస్ట్లీ అమ్మమ్మ దగ్గర పెరిగాను. సో మా తాతగారు నేను ఇలా ఒక స్టెప్ ఇంట్లో అడుగు పెట్టగానే ఆయన ఒక స్టెప్ బయట అడుగుపెట్టి ఫ్రూట్స్, చాక్లెట్స్, రస్నా ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్, మొత్తం బేకరీ అంతా నా ముందు ఉంటుంది అనమాట. సో దట్స్ తినకపోతే ఎందుకు తినలేదు, నచ్చలేదా, ఇంకోటి వెళ్ళి తీసుకొని వస్తాను. అండ్ వీ యూస్ టు ప్లే వైకుంఠపాళి, ఐడియా ఉంది కదా. సో దట్స్ హిస్ ఫేవరెట్ గేమ్ విత్ అస్. సో అదే తాత అమ్మమ్మల లవ్ ఇస్ లైక్ ఇన్ఫినిట్. యా, ఇన్ఫినైట్. అమ్మ నాన్నలదన్నా ఎక్కడో చోట ఇదే ఉంటుంది, కానీ వీళ్ళదైతే అసలు ఏమంటారు, అన్కండిషనల్ లవ్ అంటారు కదా. నువ్వు తప్పు చేసినా రైటే, రైట్ చేసినా రైటే. సో యా, సో తాతలతో బాండింగ్ అలా ఉంటుంది. సో ఐ థింక్ ఈ టాపిక్ స్టార్ట్ చేయడానికి కాస్త ఒక మంచి నాస్టాల్జియా వెళ్ళారని నేను అనుకుంటున్నా. డెఫినెట్లీ నేను టీజర్ చూసినప్పుడే నేను ఆల్మోస్ట్ వెళ్ళిపోయాను. సో ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్. సో దిస్ వాట్ ఐ థింక్ యు విల్ ఫీల్. అండ్ ఇంకో వన్ లాస్ట్ క్వశ్చన్, మీ తాతగారు ఇచ్చిన ఆస్తి ఏంటి మీకు? ప్రేమ. ఎస్, బెస్ట్ ఆన్సర్ టిల్ నౌ. సో యా, తరిగిపోలేని, చెరిగిపోలేని ప్రేమ, చిరునవ్వు నాకు ఇచ్చారు ఇప్పుడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మీరు చూస్తున్నారు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.